ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉంది సముద్రంలో. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో సడన్గా ఓడను నడిపించేటటువంటి నావికుడు ఒక హెచ్చరికతో కూడినటువంటి బెల్ కొట్టాడు. అందరూ కూడా డ్యాన్సులు వేస్తున్నారు, అందరూ కూడా సంతోషంగా గంతులు వేస్తున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో సడన్గా హెచ్చరికతో కూడినటువంటి ఆ గంట వాయించినప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులై ఆగి చూస్తున్నారు. ఎందుకని? ఓడ కెప్టెన్ హెచ్చరిక చేస్తున్నాడు అని చెప్పి అందరూ కూడా అతని వైపుకు చూశారు. ఆ ఓడ కెప్టెన్ అంటున్నాడు, మనం ఈ ఓడలో అద్దరికి చేరాలి అని చెప్పి ప్రయాణం చేస్తున్నాం, కానీ ఈ ప్రయాణంలో ప్రమాదం వచ్చి పడింది. ఓడ మునిగిపోబోతుంది. భయపడకండి, ఓడ మునిగిపోబోతుంది, కానీ లైఫ్ బోట్స్ ఉన్నాయి. ప్రమాదం వాటిల్లినప్పుడు, ఓడ మునిగిపోతున్నప్పుడు కాపాడడానికి చిన్న చిన్న పడవలు ఉంటాయి. ఆ పడవలు కూడా ఆ ఓడలోనే అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఓడ కెప్టెన్ చెప్పింది ఏమిటంటే, సముద్రంలో చిన్న చిన్న పడవలు ఏర్పాటు చేశాం, జాగ్రత్తగా ఈ ఓడ నుండి ఆ పడవలోకి మీరు దూకాలి. జాగ్రత్త, ప్రాణాలు పోబోతున్నాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకాలి అని ఆశించేవాళ్ళు దయచేసి మీ సూట్ కేసులు, మీ బ్రీఫ్ కేసులు, మీ మూటలు, మీ ఆస్తులు, మీ బట్టలు అన్నీ మర్చిపోండి. బ్రతుకుంటే బఠానీలైనా తిని బతకచ్చు. ప్రాణాలు కాపాడుకోండి. ఓడలోనికి బరువైన వస్తువులు, ఆ పడవలోనికి బరువైన వస్తువులు పట్టుకెళ్ళడానికి వీలు లేదు. కేవలం మీ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఉన్న ఫలానా ఈ ఓడలో నుండి పక్కనే ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పడవల్లోకి ఉరకండి అని చెప్పి అన్నాడు. ఇక చూడండి, మునిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం అని తెలిసిన వాళ్ళు ఒకవేళ మీరే కనుక ఆ ఓడలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారో? పెళ్ళప్పుడు పట్టు చీరందు లోపట అది జ్ఞాపకార్థంగా ఉండాలని పట్టుకెళ్తారా? నా సూట్ కేసు లోపల ఉంది, నా బట్టల బ్యాగ్ లోపల ఉంది, ఇవన్నీ ఆలోచిస్తారా అండి? ఛాన్సే లేదు. ఎందుకని? దానికన్నా, బట్టల కన్నా, బంగారం కన్నా, వస్తువుల కన్నా మిన్నైనది ఏమిటి చెప్పండి? ప్రాణం. అందరూ ఉన్న ఫలాన ఉరికేస్తూ ఉన్నారు. ఒకడు వీళ్ళతో పాటు ఓడలో లేడు, కానీ ఎక్కడో లోపల ఉన్నాడు. వాడికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, లోపల తిరుగుతున్నావేమిటయ్యా, ఓడ మునిగిపోబోతుంది, త్వరగా నువ్వేం చేయాలంటే ఆ లైఫ్ బోట్లో ఆ చిన్న పడవలోకి వెళ్ళి ఉరుకో అని అంటే, వాడు వెళుతూ ఉంటే వాడికి ఒక ఆలోచన వచ్చింది. అందరూ కూడా పడవలో ఉరికేస్తున్నారట. ఎంతెంత డబ్బులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో, ఎన్నెన్ని విలువైన వస్తువులు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక్కొక్క గది చూస్తే వాళ్ళ బట్టలు అక్కడే ఉన్నాయి, వాళ్ళ బంగారం అక్కడే ఉన్నాయి, వాళ్ళ వస్తువులు అక్కడే ఉన్నాయి. వీడి పని ఏంటో తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక పెద్ద బ్యాగ్ తీసుకున్నాడు. ఆ బ్యాగ్లో వాళ్ళ బంగారం వేసుకున్నాడు, ఆ వస్తువులు వేసుకున్నాడు, ఈ విలువైన వస్తువులు వేసుకున్నాడు, వాళ్ళ సెల్ ఫోన్లు వేసుకున్నాడు, వీళ్ళ సెల్ ఫోన్లు వేసుకున్నాడు, పెద్ద మూట కట్టుకున్నాడు, వెనకాల వేసుకున్నాడు, గబగబా వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ పడవలన్నీ నిండిపోయినాయి, అన్నీ కదిలిపోతూ ఉన్నాయి. వీడి ఓడలో నుంచి అమాంతంగా పడవలోకి ఉరికాడండి.
ఇక్కడ ఎగిరి పడవలో పడాల్సిన వాడు కాస్త సముద్రంలో పడ్డాడు. ఎందుకు సముద్రంలో పడ్డాడో చెప్పండి. ఏది వాడిని సముద్రంలో పడేసిందో చెప్పండి. మూట. ఆ మూట ఏం చేసింది? వాడు ఎగిరినప్పుడు ఆ బరువుకి పడవలో పడాల్సిన వాడు కాస్త పడవకు ఓడకు మధ్య ఉన్న అగాధమైన సముద్రంలో పడిపోయాడు. ఆ మూట వాడి మెడకు చుట్టుకున్నాడు కాబట్టి ఆ మూట ఏం చేసిందో తెలుసా? అందరూ చూస్తుండగానే వాడిని సముద్రంలోకి లాక్కెళ్ళిపోయింది. సహోదరి సహోదరులో, ఈ పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి మనం నూతన సంవత్సరంలోనికి చెప్పండి ఏమిటో వెళ్ళబోతున్నాం. దేవుడు అంటున్నాడు, నూతన సంవత్సరంలోనికి వెళ్ళండి. అద్దరికి చేరుకోవాలనుకుంటున్నా, అద్భుతమైనటువంటి జీవితం జీవించాలనుకుంటున్నా, ఆశీర్వాదాలు అనుభవించాలి అని అనుకుంటున్నా, ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్న మిమ్మల్ని అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నా. మీరు సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా నూతన సంవత్సరంలో ఉండాలి అని అంటే విడిచిపెట్టవలసిన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేసేయండి. ఏమైతే నూతన సంవత్సరంలో మీరు సంతోషంగాను, సమాధానంగాను, పరిశుద్ధంగాను, ప్రభు బిడ్డలుగాను ఉండకుండా చేస్తాయో వాటిని వదిలేసేయండి. అందరూ బ్రతికారండి, ఒక్కడు చచ్చిపోయాడండి. ఆ ఒక్కడు ఎవడయ్యా అంటే ప్రాణం కంటే బంగారం మిన్న అనుకున్నాడు, తన ప్రాణం కంటే వస్త్రాలు మిన్న అనుకున్నాడు, తన ప్రాణం కంటే వస్తువులు మిన్న అనుకున్నాడు. ఆ వస్తువులు, ఆ వస్త్రాలు, ఆ బంగారం వాడు ప్రాణం తీసి పడేసింది. సహోదరి సహోదరులో, నూతన సంవత్సరంలోకి ప్రవేశించే ముందు మనం వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకపోతే అదే మనలను చంపేస్తుంది. అదే మనలను నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలుగా జీవించకుండా పాతేస్తుంది. కాబట్టి ఈ రాత్రి, ఈ చివరి గడియలో కొన్ని విలువైన సత్యాలు, హెచ్చరికలు మనం అందరం కూడా పొందవలసి ఉంది.